అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ పులావ్ చేస్తున్నాను. మిక్స్డ్ రైస్ ఉన్నది, రెండు కలిపేసి చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఈ చికెన్ పులావ్లో నెయ్యి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ సరిపోతుంది. ఈ స్పూన్ కుండలు కూడా అంతా ఇందులో కనేద్దాం. నెయ్యి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. హోల్ గరం మసాలా, బిర్యానీలోకి మనం ఏమేమి వేస్తామో ఒక చెక్క, ఇది 2 బిర్యానీ ఆకు, ఇది పువ్వు ఉంటుంది కదా, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు, ఒక 3-4 ఇలాచీలు, 3-4 లవంగాలు, అంతే. ఇవి వేసేసుకోవాలి మనము. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒకటే ఒక ఆనియన్ పెద్ద సైజు, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చే వరకు, బంగారు గోల్డ్ రంగు వచ్చే వరకు, బంగారు రంగు గోల్డ్ కలర్ రంగు వస్తుంది కదా, అట్లా ఆనియన్ అనేది వేయించుకోవాలి. ఒక టమాటా, ఒకటే ఒక టమాటా కట్ చేసి ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి. ఒకటి, ఎక్కువ వేసుకోవద్దు. రైస్ అయితే ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అవుతుంది. నేను నానబెట్టేసుకున్నాను, ముందే నానబెట్టుకొని పక్కకు ఉంచేసుకోవాలి. చికెన్ బోన్లెస్ చికెన్ చేస్తున్నాను. బోన్స్తో కూడా చేసుకోవచ్చు, బోన్లెస్ కూడా చేసుకోవచ్చు. నేను మిక్స్డ్ చేస్తున్నాను కాబట్టి బోన్లెస్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు అయితే ఇది ఫ్రై అవ్వనిద్దాం కదా. కొంచెం పసుపు, ఎక్కువ కాదు, కొంచెం జస్ట్ వేసామా వేయలేదు అన్నట్టుగా వేయాలి. కొంచెం పుదీనా కూడా చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక టమాటా అనేది వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవద్దు. ఆనియన్ మెయిన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ మంచి కలర్ వచ్చింది. కొంచెం కొత్తిమీర, టమాటా ఉంది కదా ఒకటి, ఆ టమాటా కూడా వేసేయాలి. టమాటా బాగా మెత్తగా అయిపోవాలి, మ్యాష్ అయిపోవాలి. టమాటా అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి టమాటా. ఈ బిర్యానీ ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. చాలా సింపుల్. బిర్యానీ అనగానే అందరు కంగారు పడిపోతూ ఉంటారు, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. 1 నిమిషం ఈ టమాటా అంతా మగ్గనిద్దాము. చూడండి, మంచిగా టమాటా మగ్గిపోయింది. డార్క్ సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి మంచిగా కలిపేయాలి. సాల్ట్ మనం వాటర్ వేస్తాం కాబట్టి కరిగిపోతుంది. తర్వాత కొంచెం కారము, ఒక చిన్న స్పూను, ఎక్కువ కాదు, చిన్న స్పూనే, ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ స్పైసీ కోసం అంతే. ఇది కూడా వేసి బాగా కలిపేయాలి. ఒక 3-4 స్పూన్ల పెరుగు, ఎక్కువ కాదు, వేస్తున్నాను. చూడండి, కొంచెం సరిపోతుంది పెరుగు. ఇది 1 నిమిషము పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా ఫ్రై చేద్దాం. చూడండి, అంత బాగా మగ్గిపోయింది. ఏ చెంబుతో మనం బియ్యం వేసుకున్నామో అదే చెంబుతో వాటర్ కూడా వేసుకోవాలి. ఈ కొలత మెయిన్. కుక్కర్లో వండుకునేటప్పుడు ఈ కొలత ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి. నేను ఈ చెంబుతో చెంబుడు బియ్యం వేసాను, చెంబున్నర బియ్యం వేసాను. 1.5 వేసుకోవద్దు, 1.5 లేదంటే 1 వేసుకోవాలి. ఓకేనా? అది చూసుకోవాలి మెయిన్. 1 వేసాను కదా, ఇంకా హాఫ్ వేస్తున్నాను. సరిపోయింది. ఇది మరుగుతుంది కదా, ఇప్పుడు చికెన్ అనేది ఇందులో యాడ్ చేద్దాము. నేను ఇందులో సాల్ట్, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఆ చికెన్ వేస్తున్నాను నేను. ఒక 2 నిమిషాలు అయితే ఈ చికెన్ మంచిగా కుక్ అవ్వాలి. ఇందులో ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేసుకుంటాయి. ఓకేనా? 2 నిమిషాలు అయితే చూపిస్తాను. వాటర్ అంతా బాయిల్ అవుతుంది. చికెన్ అయితే ఒక 20% ఉడికిపోయింది. నేను చికెన్ ఆయిల్లో ఫ్రై చేయను, మిక్సీ దాంట్లో ఇట్లా డైరెక్ట్ వేసేస్తాను.
ఒక 20% 30% చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది. ఇది బోన్లెస్ కాబట్టి బాగా ఉడికిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రైస్ అనేది అంతా ఇందులో వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ హైలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ అనేది. 3 విజిల్స్ వచ్చాక మనం అన్నం ఎట్లా వండుకుంటాం, 3 విజిల్స్ అంతే. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటే చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. వేస్తాను, మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేసుకుంటాను. అన్నం అనేది హైలోనే ఉండాలి. కుక్కర్ స్టీమ్ అయితే అంతా పోయింది. ఎక్కడి వరకు వచ్చిందో చూడండి, ఎంత చక్కగా ఉడికిందో. బిర్యానీ అనేది చాలా బాగా ఉడికింది. చూద్దాము ఒకసారి, అంతా కలుపుదాము. మనము మెల్లగా కలుపుకోవాలి. ఎక్కువ ఫోర్స్ కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది. అయిపోయింది చికెన్ పులావ్ అనేది. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, కుక్కర్లో పెడితే మెత్తగా అవుతుంది, అట్లా అవుతుంది అని చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అట్లా అయితే అస్సలు ఏముండదు. చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. బోన్లెస్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఓకేనా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కుక్కర్లో మనం వండుకోవచ్చు. ఒకటికి ఒకటే వేసుకోవాలి వాటర్ అనేది, ఎక్కువ వేసుకోవద్దు. 1.5 లేదంటే 2 అట్లా వేసుకోవద్దు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పులావ్ అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది. వెజ్ పులావ్ కూడా ఉంది మన దాంట్లో, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.